శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్‌లోకి వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. అయితే దీంట్లో వచ్చేసి ఓన్లీ నాగబాబు గారు మాత్రమే కనిపించారు. రోజా గారు కనిపించలేరు. అక్కడ సుధీర్ గారు కనిపించలేరు. అంటే రోజా గారికి ఇన్విటేషన్ ఇవ్వలేదా? లేకుంటే ఏంటి అసలు? జబర్దస్త్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా మార్పులు జరిగాయి, చేర్పులు జరిగాయి. చాలా మంది పోయారు, వచ్చారు, వెళ్ళారు, వచ్చారు, వెళ్ళారు, వచ్చారు. అవును. జడ్జిలు మారారు, కంటెస్టెంట్లు మారారు, టీమ్ లీడర్లు మారారు, యాంకర్లు మారారు, అవును. పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. టీం కూడా మారింది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో నౌ వాట్ హ్యాపెండ్, వీళ్ళు మేము వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది అనే ఒక అందమైన పండగ చేసుకున్నారు. ఈ అందమైన పండగకి ఖచ్చితంగా మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉండాలి కాబట్టి ఆ పాత టీమ్ లీడర్లు వాళ్ళు వీళ్ళు గట్ర రావడంతో పాత జడ్జీలు అయినటువంటి రోజా గారు, నాగబాబు గారు కూడా వస్తే బాగుండని వీళ్ళు అనుకున్నారు. నాగబాబు గారు వచ్చినట్టుగా మనకు ఒక ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. అవును. రోజా గారు కూడా రావచ్చేమో, చెప్పలేము. ఓకే. ఆవిడకి మాత్రం ఈటీవీతో అనుబంధం లేదా? అంటే ప్రోమో ఏం కనిపించకపోవచ్చు. దాంట్లో ఇంకో కనిపించకపోవచ్చు. ప్రోమో ఏమన్నా సర్ప్రైజింగ్ గా కట్ చేసి ఆవిడని కూడా పెడతారేమో. ఓకే. అదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చు కదా. ఓకే. సో అట్లా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు, చెప్పలేం. వాళ్ళు పక్క పక్కన కూర్చున్నప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఈవిడ గెలిచినా కూడా చాలా విమర్శలు చేసింది. అవును. అయినప్పటికీ ఇక్కడికి వచ్చి నవ్వుకున్నారు. అవును. అండ్ ఎంత కాదన్నా చిరంజీవి ఫ్యామిలీకి ఆవిడ ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ అవును. రాజకీయాల్లో ఎలా ఉన్నా కూడా. అవును. సో వస్తే రావచ్చు, చెప్పలేం, తప్పేం లేదు. అది ఆ ఈవెంటే. ఓకే. కానీ రాసే వాళ్ళు ఏం రాస్తారంటే మళ్ళీ ఒకటి అయిపోయిన వాళ్ళు ఉమ్. తెలుగుదేశంలో చేరబోతున్న రోజా, జనసేనలో చేరబోతున్న రోజా ఉమ్. అని చెప్పి రాస్తారేమో. రాజకీయంగా కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చేమో వాళ్ళకి, కానీ ఉమ్. వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా వచ్చి ఆవిడ పాల్గొంటది, ఆవిడ చప్పట్లు కొడుతుంది, ఓకే. ఆవిడ వచ్చినందుకు వీళ్ళు సంతోషపడతారు. అంతే, దాంట్లో పెద్ద ఇది తీయాల్సిన అవసరం ఏం లేదు. అంటే మళ్ళీ ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళే పార్టీకి సంబంధం లేదమ్మా. ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు మల్లెమాలకి ఎవరితో సంబంధం లేదు. చక్కగా మల్లెమాల వాళ్ళు హ్యాపీగా ప్రొడ్యూసర్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఛానల్ వాళ్ళ పలానా వాళ్ళది కదా. ఛానల్ ఈనాడు రామోజీరావుది, ఆయన దేనికి ఇది కదా. అట్లయితే మరి నాగబాబు ఎందుకు సరే ఇది తెలుగుదేశం పార్టీ ఛానల్ అనుకో, ఓకే. నాగబాబు గారు ఎందుకు సపోర్ట్ చేస్తారు? స్టార్టింగ్ నుంచి ఆయన ఎందుకు ఉంటాడు? అట్లా ఛానళ్ళకి ఆర్టిస్టులకి లింకులు పెట్టద్దు. బయట ఓకే. తెర మేకప్ తీసేస్తేనే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు, ఓకే. మేకప్ వేస్తే వాళ్ళు నటులు, ఓకే. అక్కడ జడ్జీలు, కంటెస్టెంట్లు, వాట్ ఎవర్ అట్లా. అంటే నిజంగా అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మనం కొన్ని విషయాలు నచ్చకుండా ఆ విషయం వరకే నచ్చనట్టు అక్కడి వరకే చూడాలి, కానీ అంతే. ఇందులో ఒక లాగొద్దు అన్నట్టుగా. దేన్ని ఎక్కడ లాగోదు. పైగా ఆర్టిస్టులను అసలు ఎందులోకి లాగకూడదు. వాళ్ళు ఎక్కడున్నా సరే నటినటులు అంతే. ఆ విషయం మరి ఇప్పుడు చూసుకుంటే అలీతో సరదాగా, అవును. అలీ మరి ఆయన కంచుకోట వైసీపీలో ఉన్నప్పుడు కూడా అలీతో సరదాగా ప్రోగ్రామ్ చేశాడు, ఈటీవీలో ఉన్నాడు. అవును. మరి అది ఎలా చూస్తాం? అది అంతే, ఇది అంతే. పోసాని కూడా వచ్చాడు జబర్దస్త్కి, మరి ఆయన వైసీపీ. ఆయన వచ్చినప్పుడు ఇంకో పక్క రామోజీరావు అరెస్ట్ అది ఇది జరుగుతా ఉంది, మార్గదర్శి సోదాలు. అవును. ఆ టైంలో పోసాని వచ్చి డాన్స్లు వేసాడు ఈటీవీలో. ఓకే. మరి అది ఎలా చూస్తాం? అట్లా ఏం లేదు. దేని దానికే చూడాలి అల్లు అర్జున్ చెప్పినట్టు. థ్యాంక్ యూ అన్న.